అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు హైదర్. ఏం చేస్తావు? నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నా టీఎస్పీఎస్సీ. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? ఇక్కడనే మహమ్నార్ లోకల్. సో మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో మరి తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలేదని చాలా ధర్నాలు చేసిండు. మరి ఏమన్నా ఎట్లా ఉంది మరి అంటే నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. అంతే, కొత్త నోటిఫికేషన్లు ఏం పడలేవు, ఉన్నవే ఫిల్అప్ చేస్తున్నాడు. ఇంకా 2 లక్షల ఉద్యోగాలు అంటే ఎక్కడ ఇచ్చిండు? మొన్న కేసీఆర్ ప్రభుత్వమే 30,000 నోటిఫికేషన్లు అవే వస్తున్నాయి. ఈయన మన కొత్త వేసిండా? వేయలేదు కదా. గ్రూప్ 1 560 ఉండే, ఇంకా 60 పెంచిండు అంతే, ఎక్కువ ఏం లేవు ఉద్యోగాలు. మొన్న నోటిఫికేషన్ కూడా ఇచ్చింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్. ఏమి ఇచ్చింది? 11,000 అది డిఎస్సిది. డిఎస్సి ఎంత ఇంతకు ముందే ఉండేది 5,000 6,000 ఉండే, ఈయన 6,000 పెంచిండు. మాకేందంటే మాకు కొత్త నోటిఫికేషన్ కావాలి. 2 లక్షలు అన్నాడు ఒక సంవత్సరంలో. ఈయన 2 లక్షలు అన్నాడు, ఆయన 2 కోట్లు అన్నాడు. ఇది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ 2 కోట్లు అన్నాడు మోడీ. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో 2 లక్షలు అన్నాడు. మాకు ముందు 2 లక్షలు ఫిలప్ కావాలి. కొత్త ఉద్యోగాలు వేస్తే ఏంటంటే మాకు మంచిగా ప్రిపేర్ అవుతాం, మాకు జాబ్స్ వస్తాయి కదా అట్లా. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 4 ఉన్నాయి, తొందరగా ఫిలప్ చేయాలి. ఇట్లా పెద్ద పోస్టులు ఇట్లా ఫిలప్ చేసుకుంటూ రావాలి. ఏడబ్ల్యూ, ఏఈ, టీపీపీఓ ఇట్లా ఫిలప్ చేయాలి. తర్వాత గ్రూప్ 4 రావాలి. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా ఎట్లా ఉందన్న ఇప్పుడు తెలంగాణలో? మీరు కూడా అంటే ఎడ్యుకేషన్ పరంగా ఎట్లా ఉంది? ఎడ్యుకేషన్ అంటే ఇంకా పర్లేదు, ఎడ్యుకేషన్ బాగానే ఉంది. మనకు ఉద్యోగాలు ఉంటేనే కదా, మన మెయిన్ ఉద్యోగాలు కావాలి. ఉద్యోగం వస్తేనే మనకు ఇల్లు గడుస్తుంది. ముందు ఉద్యోగం కావాలి. అంత కష్టపడడం కానీ ఉద్యోగాలు తొందరగా ఫిలప్ చేస్తలేరు. కానీ గత ప్రభుత్వంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కదా, ఈ పేపర్ లీకేజ్లు కానీ ఇవన్నీ కూడా. సో ఎట్లా అనిపించింది మరి? పేపర్ లీకేజ్ అంటే అవును, అప్పుడు అయింది, తప్పు జరిగింది. ఇప్పుడు అయితే మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. కొత్త పోస్టులు వేస్తే బాగుంటుంది, తొందరగా ఫిలప్ చేసి మేము ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కదా, మాకు కూడా తొందరగా మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడు మార్పు కోరుకున్నారు, గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మరి సెంట్రల్లో చూసుకుంటే మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటారు? గవర్నమెంట్ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ చేంజ్ కావాలి, కంపల్సరీ కావాలి. సో మరి ఇక్కడ మహబూబ్ నగర్ నుండి పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో ఎంపీ ఎవరు గెలిస్తే బాగుంటుంది ఇక్కడ? మరి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్? ఇప్పుడు కాంగ్రెస్ గెలవాలి, ఎందుకంటే స్టేట్ లో కాంగ్రెస్ ఉంది కాబట్టి పనులు కూడా తొందర అవుతాయి. సెంటర్ గవర్నమెంట్ ఎంపీ ఉంటే నిధులు వస్తాయి అంతే, మనోళ్ళే ఉంటారు. అంతా ఒకటే. ఇప్పుడు మరి ఎవరు ఉన్నారు ఇక్కడ అభ్యర్థి? ఎవరు ఉన్నారు సరిగా చేసేవాళ్ళు? ఏం చెప్పాలి అంటే ఇక్కడ అభ్యర్థి ఎవరు ఉన్నారు కరెక్ట్? అంటే ఇక్కడ చంద్రారెడ్డి ఉన్నారు కదా. ఎట్లా ఉంటది మరొకరు? ఆయన గెలిస్తే బాగానే ఉంటది, కాంగ్రెసే కదా. ఏంటంటే మాకు నిరుద్యోగులు, మాకు ఉద్యోగాలు కావాలి అంతే. మెయిన్ ఉద్యోగాలు వస్తే మేము హ్యాపీ అంతే. ఓట్లు వేస్తాం. ఎవరు ఇంతకు ముందు బీఆర్ఎస్ వేసినాం, వాళ్ళు ఏం చేసినారు? ఏం చేయలేదు, ఉద్యోగాలు ఏమీ చేయలేదు. ఆల్రెడీ వేసినాం, ఇప్పుడు గెలిపించినాం. లాస్ట్ టైం 30,000 ఫిలప్ చేసిన అంటున్నాడు. ఇంతకు ముందు ఆయన ఇచ్చిన నోటిఫికేషన్లే ఫిలప్ చేస్తున్నాడు. కొత్తది కావాలి, వాళ్ళు ఇచ్చిన చేస్తున్నారు, వీళ్ళు కొత్తగా ఇవ్వాలి అంటున్నాడు. కానీ కొత్తవి వేయలేదు కదా, కొత్తవి వేయాలి. మేము ఫిలప్ చేస్తున్నామంటే కదా, కొత్తవి వేయాలి. ఇప్పుడు కానిస్టేబుల్ ఉన్నాయి 12,000, కొత్తవి వేస్తే ఏంటంటే పిల్లలు కూడా కొంచెం చదువుకుంటున్నారు కదా. మేము స్టూడెంట్స్ ఉన్నాం, నిరుద్యోగులం, తొందరగా సెటిల్ అవ్వాలి, మంచిగా జాబ్స్ లేవు. ఇక్కడ మహబూబ్ నగర్ లో మరి డెవలప్మెంట్ ఎట్లా ఉందంటే మీకు తెలిసి హాస్పిటల్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజీల విషయంలో ఎట్లా ఉంది ఇక్కడ? డెవలప్మెంట్ బాగానే ఉంది. ఏంటంటే ఇంకా చేస్తుండాలి డెవలప్మెంట్. పబ్లిక్ ఎక్కువైతున్నారు, స్కూల్స్ కూడా కొంచెం స్టాండర్డ్ చేయాలి. పబ్లిక్ జనాభా ఎక్కువైతుంది, మనదే కదా దేశం, ప్రపంచంలో జనాభా అంటే మనదే నెంబర్ 1 ఇప్పుడు ప్రెసెంట్. దానికి అనుకూలంగా మనం చేయాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఎప్పుడు వస్తాం?